ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు నలుగురికి ఆదర్శంగా ఉండాలి. తాము పనిచేసిన ప్రాంతంలో ప్రజలు గొప్పగా చెప్పుకునేలా వాళ్ళు ముద్రేయాలి. కానీ కొందరు అధికారులు మాత్రం చాలా విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. తమకు తామే సుప్రీంగా భావిస్తుంటారు. సిరిసిల్ల జిల్లా మాజీ కలెక్టర్ సందీప్ కుమార్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పొచ్చు. అధికారం చేతులుంది కదా అని చెప్పి ఇష్టారీతిన ప్రవర్తించాడు. తన నిర్ణయాన్ని ప్రశ్నించిందనే కోపంతో ఒక మహిళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వేధించడానికి ట్రై చేసిండు. హైకోర్టు 2-3 సార్లు అడ్డుకున్నా కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడి మరీ ఆమె మీద వేధింపులకు దిగిండు. అంతేకాదు సిరిసిల్ల పట్టణంలో వ్యక్తి తన టీ స్టాల్ మీద తనకి ఇష్టమైన లీడర్ ఫోటో పెట్టుకున్నాడని చెప్పి ఆ మొత్తం దుకాణాన్ని జేసీబీలు పెట్టి కూల్చేయించాడు. 2025 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా వందనం టైంకి రాకుండా ప్రభుత్వ విప్నే అవమానించేలా ప్రవర్తించిండు. కానీ తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోచమ్మ కొట్టిందంట. ఇప్పుడు సేమ్ అట్లనే జరిగింది ఈ కలెక్టర్కి. హైకోర్టు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు పేర్కొని ఇతన్ని తీవ్రంగా మందలించింది. అంతేకాదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ కలెక్టర్ని తీవ్రంగా మందలించండి, అతని సర్వీస్ని చూసి మేము అతన్ని ఇంతకు మించి ఏం అనలేకపోతున్నాం అని చెప్పి గట్టిగా హెచ్చరించింది. దాంతో గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఇమీడియట్గా అతన్ని ట్రాన్స్ఫర్ చేసింది. ప్రజలు కట్టే పన్నులతోటే మేము జీతాలు తీసుకుంటున్నాం, ప్రజలకు సేవ చేయడానికే మమ్మల్ని గవర్నమెంట్ ఇక్కడ నియమించింది అనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఈ కలెక్టర్కి తెలిసి ఉంటుంది.